ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మా మమ్మీతో సామెతల గ్రంథాన్ని స్టార్ట్ చేస్తున్నాను. మా మమ్మీ సామెతల గ్రంథాన్ని చదువుతుంది, దాన్ని నేను వివరిస్తాను. సో లెట్ us స్టార్ట్. ప్రైజ్ లార్డ్. సామెతల గ్రంథం 1వ అధ్యాయము. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. అయితే ఈ వచనానికి అర్థం ఏంటిదంటే, ఈ సామెతలు ఇజ్రాయెల్ రాజైన సొలొమోను చెప్పిన జ్ఞాన వాక్యాలు, జీవితం ఎలా సరిగ్గా జీవించాలో నేర్పించే మార్గదర్శకం. అంటే సామెతలు స్టార్టింగ్లో మనకేం చెప్తుంది, అదొక రైట్ గైడెన్స్గా ఇస్తుంది, సక్సెస్ పాత్ చూపించడం అన్నట్టు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపమును గ్రహించుటకును. అయితే జ్ఞానం పొందడానికి, ఉపదేశం అర్థం చేసుకోవడానికి, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం నేర్చుకోవడానికి ఇవి ఇవ్వబడ్డాయి. సామెతలు అనేవి ప్రతి ఒక్కరికి ఎలా నేర్చుకోవాలి, ఎలా జీవించాలనే దానిపైన నిర్ణయించబడ్డాయి. నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నొందుటకును. అయితే నీతిగా, న్యాయంగా, నిజాయితీగా జీవించడానికి అవసరమైన బుద్ధి మరియు శిక్షణ మనకు సామెతలు నేర్పిస్తాయి. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివి వివేచన పుట్టించుటకును తగిన సామెతలు. అయితే దీని అర్థం ఏంటిదంటే, అనుభవం లేని వారికి జాగ్రత్తగా నేర్పించడం, అంటే జాగ్రత్తలు నేర్పించడం, యవనులకు తెలివి మరియు బుద్ధి నేర్పించడం మరియు ముందు చూపు ఇవ్వడానికి ఈ సామెతలు సహాయపడతాయి. సో అయితే జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు, అంటే దేవుడు బుద్ధి లేని వారికి జ్ఞానం కలిగిస్తాడు. యవనులకు తెలివి వివేచనయు పుట్టించుటకు, యవనులకు వాళ్ళు ఎలా జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళాలి, ఎలా జీవించాలి ఈ సొసైటీలో, ఇవన్నీ సామెతలు మనకు నేర్పిస్తాయని అర్థం. జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకును. అయితే ఇది ఇంపార్టెంట్. జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, జ్ఞానం లేనివాడు ఇవి వినడు. జ్ఞానం లేనివారు తృణీకరిస్తారు, వినరు. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళే విని వాళ్ళ తెలివిని పెంచుకుంటారు. ప్రతిరోజు సామెతలు చదవడం వల్ల మీ జ్ఞానం అనేది ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని మీకు ఆశీర్వదిస్తాడు. వివేకం ఉన్నవారు మంచి మార్గదర్శకతను పొందుతారు. అయితే ఇవి గుర్తుంచుకోవాలి. మనకి ముఖ్యంగా సామెతలు దేనికంటే సొసైటీలో ఎలా జీవించాలి, జ్ఞానం ఎలా దేవుడు మనకిస్తాడనే దానిపైనే బేస్ అయి ఉంటుంది. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. అయితే ఈ బోధల ద్వారా లోతైన అర్థాలు, జ్ఞానుల మాటలు, దాగి ఉన్న సత్యాలు అర్థమవుతాయి మనకి. యెహోవా యందు భయభక్తులు కలియుండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఇది ఇంపార్టెంట్. దేవుని గౌరవించడం నిజమైన జ్ఞానం. దేవుణ్ణి మనం గౌరవించి దేవుణ్ణి మనం మన జీవితంలో స్వీకరిస్తే మన జ్ఞానానికి ప్రారంభం అవుతుంది. జ్ఞానం వినకుండా తిరస్కరించేవారు మూర్ఖులు అవుతారు, వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. చూడండి, సామెతలలో ముఖ్యమైన ఆజ్ఞ ఫస్ట్ తల్లిదండ్రుల మాట వినాలి. నువ్వు ఈ లోకంలో ఉంటే నీ తల్లిదండ్రులు, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల మాటే ఫస్ట్ వినాలి. తల్లిదండ్రుల బోధ అనుభవంతో చెప్తారు. వాళ్ళు నీ మంచి కోసమే చెప్తారు కాబట్టి వాళ్ళ మాట వింటే నీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. వారి మాటలు వినడం జీవితంలో నీకు క్రమశిక్షణ ఇవన్నిటికీ చాలా దోహదపడతాయి. నీ జీవితం సక్సెస్ కావడానికి ఒక మార్గదర్శకంగా దేవుడు దీవిస్తాడు నేను తల్లిదండ్రుల మాట వింటే. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండును. తల్లిదండ్రుల బోధ అనుసరించడం గౌరవాన్ని మరియు మంచి పేరును తెస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. అయితే పాపులు అంటే లోకస్తులు కొంతమంది ఏం చేస్తారంటే పాపం చేయడానికి ప్రేరేపిస్తారు. నీ తల్లిదండ్రుల మాటను విని ఆ పాపానికి దూరంగా ఉంటే నీ జీవితం బాగుంటుంది.
కానీ నీ తల్లిదండ్రుల మాట వినకుండా పాపులు ప్రేరేపించగానే నువ్వు తప్పు చేస్తే నీ జీవితంలో శాపం, నువ్వు కొని తెచ్చుకున్న వాడివి అవుతావు. తప్పు చేయమని ఎవరైనా ఒత్తిడి చేసినా అంగీకరించకూడదు, అది గుర్తుంచుకోవాలి. నీకు తప్పు మంచిది చెడ్డది అని ఎట్లా తేడా తెలుస్తుంది అంటే, నువ్వు రోజు బైబిల్ చదువుతుంటే నీకు సొసైటీలో ఎలా జీవించాలి, ఏది మంచిది ఏది చెడ్డదని నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అలాగే నీ తల్లిదండ్రులు కూడా చెప్తారు. ఫస్ట్ నువ్వు బైబిల్ చదివితే నీకు మంచి చెడ్డ గురించి తేడాలు తెలుస్తాయి. దేవుడే నిన్ను రైట్ గైడెన్స్లో నడిపిస్తాడు. మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయుటకై పొంచియుందుము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకునుటకు దాగియుందుము. ప్రతిసారి ఎప్పుడైనా సరే చెడ్డవారు ఇతరులకు హాని చేయడానికి కూడా మనల్ని ప్రలోభ పెడతారు. కాబట్టి అలాంటి వాళ్ళ చేతులకు మనం కలపొద్దు వాళ్ళని. వాళ్ళు ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే, వాళ్ళు మనకు నష్టం చేసిరు కాబట్టి మనం కూడా అదే విధంగా వాళ్ళకి నష్టం చేద్దాం. ఒకరు మంచిగా ఉన్న ఓర్వలేరు. అలా చెడ్డవారితో సావాసం చేస్తే, చెడు సావాసంతో చేస్తే మనం కూడా చెడ్డవారం అవుతాం. కాబట్టి అలా ఉండకుండా మంచి వారితో, సొసైటీలో మంచిగా ఉండే వాళ్ళతో స్నేహం చేస్తే మీ జీవితం కూడా మంచి అభివృద్ధిలోకి చెందుతుంది. పాతాళము మనుషులు మృంగివేయినట్లు వారిని జీవంతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగుబడినట్లు వారు పూర్ణ బలంతో నుండగా మనం వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. అదే చెడ్డవారి హృదయం క్రూరంగా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే ఇతరులను నాశనం చేయాలని చూస్తారు. అలాంటి వాళ్ళ చేతులతో కలపొద్దు. మెయిన్ పాయింట్, వారు ఇతరుల నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి ఇతరుల నాశనం కోరుకునే ఎవరైనా సరే వాళ్ళతో మనం సావాసం చేయొద్దు. ఇతరుల మంచి కోరుకునే వాళ్ళతోనే మనం సావాసం చేస్తే మన జీవితం కూడా దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు. దేవునికి నచ్చే గుణం కూడా అదే. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. అయితే వాళ్ళు ఏమంటారంటే, అక్రమంగా సంపాదించిన ఆస్తి మనకు చాలా మంచిది తెస్తుందని అంటారు. కానీ తెచ్చినా సరే అది శాపం తెచ్చుకున్న విధంగా అవుతుంది. ఫ్యూచర్లో అలాంటి ఆస్తి నిన్ను క్షీణింపజేస్తుంది. ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ స్టార్టింగ్లో అది పాములాగా విషం. చాలా తప్పుడు మార్గం ఎప్పుడైనా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది, ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లోనైనా సరే. కాబట్టి న్యాయంగా జీవించాలి. లంచాలు ఇలాంటి వాటి జోలికి పోకుండా న్యాయంగా ఎవరైతే జీవిస్తారో వారు దేవుని బిడ్డలు. పరలోక ఆస్తి వాళ్ళకు దక్కుతుంది. నీవు మాతో పాలువాడవై ఉండుము, మనకందరికి సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. చెడ్డవారు స్నేహం పేరుతో మనల్ని తమ పనుల్లో భాగం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ సావాసం చేయొద్దనే మెయిన్ అర్థం ఇది. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. దేవుడు ఏం చెప్తుండు ఇక్కడ సొలొమోను ద్వారా? చెడ్డవారి జోలికి పోకుము, వాళ్ళ మార్గం నుంచి తప్పించుకొని మంచి మార్గం, దేవుని మార్గంలోకి వెళ్ళాలని దేవుడు చెప్తుండు. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. చెడ్డవారు ఎప్పుడూ కీడు చేయాలని ఆలోచిస్తారు. వారు ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళు దేనికైనా రెడీనే అంటారు. అలాంటి వాళ్ళ జోలికి పోవద్దని అర్థం. చంపడమే కాదు చెడ అంటే, ఇతరులకు హాని చేయడం కూడా చెడే, ఇతరులను దూషించడం కూడా చెడే. కాబట్టి ఇలాంటి చేసే వారితో మీరు ఎంత వీలైతే అంత స్నేహం తగ్గించుకుంటే అది మీ జీవితానికే మేలు. పక్షి చూచుచుండగా ఒలవేట వ్యర్థము, ప్రమాదం తెలిసిన దానిలో పడటం మూర్ఖత్వం. దీని అర్థం, వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకున్నటకై దాగియుందురు. ఇతరులకు హాని చేయాలనుకునేవారు చివరికి వాళ్ళకు వాళ్ళే నష్టం చేసుకుంటారు. ఎవరైతే ఇతరులను నాశనం చేయాలని అంటే ఇతను నాకు చెడు చేసి కొంతమంది ఎలా ఉంటారంటే, అతని వల్ల బాధపడితే వాళ్ళకి ఏదో ఒక అన్యాయం చేయాలని, వాళ్ళకి ఏదో ఒక చెడు చేయాలని అనుకుంటారు. కానీ చివరికి ఏమవుతుందంటే అది మీకే రిటర్న్ అవుతుంది. కాబట్టి అలా చేయకండి. స్వనాశనానికి పొంచి ఉందురు. ఆశా పాతకులందరి గతి అట్టిదే, దాన్ని స్వీకరించు వారి ప్రాణం అది తీయను. లోభం చివరికి నాశనం తెస్తుంది.
కాబట్టి అలా చేయకండి. ఆశాపాతకులందరి గతి అట్టిదే అంటే లోభం. ఎవరికైతే ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉంటాయో వాళ్ళకి లాస్ట్కి ఏమొస్తుందని, నాశనం వస్తుందని దేవుడు చెప్తున్నాడు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. అయితే జ్ఞానం అందరికీ అందుబాటులో ఉంది. దేవుడు అందరికీ జ్ఞానాన్ని అందుబాటులో ఉంచాడు. కానీ దాన్ని వినడం మాత్రం మన బాధ్యత. ఇప్పుడు బైబిల్ ముఖ్యంగా వాక్యానుసారంగా దేవుని వాక్యం ప్రతి ఒక్కరూ అందరూ వినొచ్చు. కానీ వినడం వినకపోవడం అనేది ఒక మనిషిని బట్టి ఉంటుంది. ఎవరైతే వింటారో దేవుని మార్గంలో కరెక్ట్గా వెళ్తారో, ఎవరైతే దాన్ని తృణీకరిస్తారో సాతాను మార్గంలో వెళ్తారో. గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారంలోను పట్టణంలోను జ్ఞానం ప్రచురించుచు తెలియజేయుచున్నది. అయితే జ్ఞానం దేవుడు ఇక్కడ మెటాఫర్గా చెప్పాడు. దేవుడు దీని జ్ఞానం ఎక్కడైనా ప్రకటింపబడుతుంది, కానీ వినేవారు తక్కువైపోతున్నారు. అయితే వినని వారు నష్టపోతారు, విన్నవారు మాత్రం లాభపడతారు, దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానముని అసహించుకొందురు. దీని అర్థం ఏంటిదంటే అజ్ఞానం నుంచి మనం బయటికి రావాలి. జ్ఞానం పొందడానికే మనం ఎప్పుడు చూసుకోవాలి. జ్ఞానం దేవుని జ్ఞానం. చదువుకునే వాళ్ళు యూత్ ఉంటే చదువుకోవాలి, ఏదైనా నేర్చుకుంటే నేర్చుకోవాలి, స్పోర్ట్స్ ఆడుతుంటే స్పోర్ట్స్ ఆడాలి. జ్ఞానం తెచ్చుకునే విధంగా ఉండాలి, కానీ లేజినెస్గా ఉండొద్దు. జ్ఞానం జీవితాన్ని మీ జ్ఞానం ఉన్నా సరే విజ్డమ్ కూడా ఉండాలి. ఎలా రోజు ఆ జ్ఞానాన్ని మనం ఎలా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనే విజ్డమ్ కూడా ఉంటే జీవితం కరెక్ట్ పాత్లో వెళ్తుందని అర్థం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశము మీకు తెలిపెదను. మీరు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు తెలుసుకొని దేవుని దగ్గర ప్రాయచిత్తపడితే దేవుడు మరింత జ్ఞానాన్ని మీకు ఇస్తాడని అర్థం. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. జ్ఞానం పలుమార్లు పిలిచినా పట్టించుకోకపోతే అప్పుడు మనకి అజ్ఞానం వస్తుంది, మన జీవితంలో ఏది సాధించలేం. కాబట్టి జ్ఞానం మీదనే ఎలా జ్ఞానం తెచ్చుకోవాలనే దాని మీదనే మీరు ఎప్పుడు దృష్టి పెట్టండి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. అయితే జ్ఞానం నిర్లక్ష్యం చేయదు. దేవుడు ఏమంటుండు, జ్ఞానం ఇక్కడ మెటాఫర్గా వాడండి దేవుడు. అయితే ఎప్పుడైనా సరే ఏదైనా ఆజ్ఞయించినా ఏదైనా కరెక్ట్ చెప్పినా అది వినాలి, ఆచరణలో ఉంచాలి. అజ్ఞానంగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి అలా చేయకండి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అయితే జ్ఞానాన్ని పదే పదే తిరస్కరించినప్పుడు కష్టాలు వస్తాయి. జ్ఞానం సహాయం చేయదు. అప్పుడు దీని అర్థం జ్ఞానం మీకు సహాయం చేయదు, ఎందుకంటే మీరు జ్ఞానాన్ని తృణీకరించారు. కాబట్టి మీ అజ్ఞానం వల్ల కష్టాలు కొని తెచ్చుకున్నారు. ముందే వినకపోవడం వల్ల వారు క్లిష్టమైన కష్ట పరిస్థితులలో ఉంటారు. కాబట్టి జ్ఞానాన్ని స్వీకరించండి. జ్ఞానం అంటే బైబిల్ జ్ఞానం. దేవుని జ్ఞానాన్ని పొందితే ప్రతి జ్ఞానం మీకు వస్తుంది. భయము మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టములు దుఃఖములు ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. జ్ఞానం ఏమంటుందంటే నేను లేకుండా జీవిస్తే సమస్యలు అకస్మాత్తుగా తుఫానులాగా వస్తాయని చెప్తుంది. కాబట్టి సిద్ధంగా లేని జీవితం సులభంగా కూలిపోతుంది, నాశనం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా జ్ఞానాన్ని తృణీకరించవద్దని దీని అర్థం. అప్పుడు వారు నన్ను గురించి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదురు గాని వారికి నేను కనబడకుందును. అవకాశం ఉన్నప్పుడు జ్ఞానం వెతకపోతే తర్వాత అవసరం వచ్చినప్పుడు కూడా అది దొరకదు. సరైన సమయం గుర్తించడం ముఖ్యం. కాబట్టి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి. జ్ఞానము వారికి అసహ్యమాయను,
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయెను. అయితే ఎవరైతే జ్ఞానాన్ని అసహించుకుంటారో వారు అజ్ఞానిగా మిగిలిపోతారు. జ్ఞానాన్ని ఇష్టపడకపోతే గౌరవం ఉండదు సొసైటీలో, దేవుని ఇష్టం కూడా ఉండదు, దేవుని బ్లెస్సింగ్స్ కూడా ఉండవు, దేవుణ్ణి గౌరవించడాన్ని కూడా నిరాకరిస్తారు వాళ్ళు. కాబట్టి దేవుడు వాళ్ళని తృణీకరిస్తాడు. దేవుడు అందరినీ ప్రేమించి అందరినీ మంచిగా చూసుకోవాలని అంటాడు. అంటే అందరికీ సమానంగా ఆశీర్వాదం పంచాలని దేవుడు చూస్తాడు. కానీ మనుషులు ఎలా అంటే స్వార్థపూరితంగా దేవుణ్ణి తిరస్కరిస్తారు. కాబట్టి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇవి తప్పు నిర్ణయాలు మూల కారణం అవుతాయి. ఏదైనా మీరు రాంగ్ డెసిషన్ తీసుకురంటే దాని అర్థం మీరు జ్ఞానంగా ప్రవర్తించలేదని అర్థం. కాబట్టి రైట్ డెసిషన్ తీసుకోవాలంటే ప్రార్థించాలి. అప్పుడు మీకు దేవుడు సాయం చేసి మీ జీవితంలో రైట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఇస్తాడు. నా ఆలోచన విననెల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. మంచి సలహాలు పట్టించుకోకపోవడం, హెచ్చరికలను తక్కువగా చూడడం వల్ల కష్టాలు కొని తెచ్చుకుంటారు, నష్టానికి దారితీస్తుందని అర్థం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను అనుసరించెదరు. మన క్రియలకు తగిన ఫలితాలు తప్పవు. తప్పు మార్గాన్ని ఎంచుకుంటే శిక్ష, మంచి మార్గాన్ని ఎంచుకుంటే బ్లెస్సింగ్. కాబట్టి ఎవరి చేసిన ఫలితాలు వాళ్ళకే ఉంటాయని అర్థం. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. దేవుణ్ణి దూరం చేసి నిర్లక్ష్యంగా జీవిస్తే వారు నాశనం చేరుకుంటారు. కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడం మంచిదా? మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని బాట అంటే దేవుని మాటలు వింటూ దేవునితో జీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే అలాంటి జీవితం మంచిదా? దేవుడు ఆశీర్వదించిన జీవితమే మంచిది. కాబట్టి దేవుని మాట వింటే దేవుడు జ్ఞానం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని మార్గంలోనే నడవండి. దీని అర్థం అదే. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును. జ్ఞానం మరియు దేవుని బోధనను అనుసరించే వ్యక్తి భయం లేకుండా రక్షణతో మనశ్శాంతిగా జీవిస్తాడు. సో ఫైనల్గా దీని అర్థం ఏంటిది? ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో వాళ్ళు జ్ఞానంతో ప్రవర్తిస్తారు. దేవుని మార్గంలో నడిచేవారు ఖచ్చితంగా మంచి నిర్ణయాలే తీసుకుంటారు. సొంతంగా తీసుకున్న నిర్ణయాలను బట్టే కష్టాలు కొని తెచ్చుకుంటారు. దేవుడు చెప్పిన విధంగా ఎవరైతే నడుచుకొని వాళ్ళు మంచి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తారో వాళ్ళ జీవితంలో మంచి రక్షణ, బ్లెస్సింగ్స్, మనశ్శాంతి దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తాడు. సో ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్క చాప్టర్ని మనం ఎవ్రీడే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ కామెంటరీ ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెస్సయా మెసేజెస్.